పుడతాడని, ఆ లోకరక్షకుడు పుట్టినప్పుడు నక్షత్రం ఒకటి కొత్తగా ఆకాశంలో వెలుస్తుందని, ఆ నక్షత్రాన్ని చూసి మనం ఆ రక్షకుడిని ఆరాధించడానికి వెళ్ళాలని ఈ జ్ఞానులు అనేవారు పుస్తకాలు బాగా చదువుతూ ఉంటారు కదా, గ్రంథాలు బాగా చదువుతూ ఉంటారు. ఈ గ్రంథాలలో అనేక మంది ప్రవక్తలు ఒక రక్షకుడు భూమి మీద పుడతాడు అని రాశారు గ్రంథాల్లో. ప్రతి గ్రంథంలో కూడా, అది ఏ గ్రంథమైనా ఏ మత గ్రంథమైనా, గ్రంథాల్లో లోకాన్ని రక్షించే రక్షకుడు ఒక ఆయన పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఫలానా గ్రామంలో పుడతాడు, ఫలానా వంశంలో పుడతాడు, ఫలానా ఆ యొక్క గోత్రంలో పుడతాడు, ఈ యొక్క బెత్లెహేం అనే గ్రామంలో పుడతాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ఒకటి పుడుతుంది, ఆ నక్షత్రాన్ని మనకు దారి చూపిస్తుంది, ఆ నక్షత్రాన్ని ద్వారా మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను ఆరాధించాలనే ఒక సమాచారాన్ని జ్ఞానులు అనేవారు సేకరించారు. వారు రోజు ఆకాశం వైపు చూస్తూ ఉంటారంట, ఏదైనా నక్షత్రం పుడుతుందేమో, రక్షకుడు వస్తాడేమని. కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా మంది వేచి చూస్తూ ఉన్నారు. ఆ దినాల్లో, యేసు పుట్టిన దినాల్లో పెళ్లి కాకుండా కన్యకలు ఉంటారు కదా, ఆ కన్యకలు చాలా మంది నా కడుపులో లోకరక్షకుడు పుట్టాలి, నా కడుపులో లోకరక్షకుడు పుట్టాలి, నేను ఆయనకి తల్లిని అవ్వాలి అని అందరూ ఆశపడేవారు ఉంటారు. కానీ దేవుడు మరియా అనే ఒక కన్యకకి దేవుడు ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులైనటువంటి మరియా గర్భాన పురుష ప్రమేయం లేకుండానే యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద జన్మించారు. జన్మించినప్పుడు ఒక నక్షత్రం పుట్టిందంటండి. ఏమి నక్షత్రం పుట్టిందంటండి? ఆయన నక్షత్రం. ఏమి నక్షత్రం అండి? దేవుని నక్షత్రం ఒకటి పుట్టిందంట. ఈ జ్ఞానులు చూసి, అరే ఎప్పుడూ లేని నక్షత్రం ఈరోజు కొత్తగా కనబడతా ఉంది, లోకరక్షకుడు పుట్టుంటాడు, ఈ నక్షత్రాన్ని మనం దారి చూపిస్తుంది, నక్షత్రం ద్వారా మనం ఆ లోకరక్షకుని దగ్గరికి వెళ్దాము అని బయలుదేరాడు. ఏమండి, అమ్మ నా వైపు కొద్దిసేపు మీరు అల్లరి చేయకుండా పిల్లల్ని కంట్రోల్ చేసి నా వైపు చూస్తే కొన్ని విలువైన మాటలు మనం ఆలకిద్దాం. ఏమండి, ఈ యొక్క జ్ఞానులు బయలుదేరారు, వాళ్ళకు ఒంటెలు సిద్ధపరచుకుని, వాళ్ళకి తినడానికి ఆహారాన్ని ఒంటెల మీద సిద్ధపరచుకుని బయలుదేరారు. నక్షత్రం పగలు కనపడుతుందా, రాత్రులు కనపడుతుందా? రాత్రులు కనపడుతుంది. రాత్రి ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఎలా వెళ్తే ఆ దారిలో వెళ్ళి ప్రయాణం చేస్తున్నారో, పగలవగానే ఆగిపోతున్నారు, మళ్ళీ రాత్రికి మళ్ళీ బయలుదేరుతున్నారు. అలాగ 2 సంవత్సరాల ప్రయాణం చేసిన తర్వాత ఆ నక్షత్రం ఒక ఇంటి మీదుగా వచ్చి అక్కడ నిలిచెను అని రాసి పెట్టారు. అక్కడ ఆగిపోయిందంట నక్షత్రం. ఆగిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆగి ఆ ఇంటి లోపలికి వెళ్ళారటండి. అమ్మ ఎక్కడికి వెళ్ళారట? ఆ ఇంటి లోపలికి వెళ్ళారట. ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మరియా, ఆమె భర్త అయినటువంటి యోసేపు, ఆ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంట్లో ఉన్నారటండి. అమ్మ ఇలా చూడండి, వైపు చూడండి. ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే, మొట్టమొదటి చేసిన పని, అమ్మ నా వైపు చూడండి, మొట్టమొదటి జ్ఞానులు చేసిన పని సాగిలపడ్డారు. ఏం చేశారండి? సాగిలపడ్డారు. తర్వాత ఏం చేశారు? అమ్మ తర్వాత ఏం చేశారు చెప్పండి? సాగిలపడి ఆయనను పూజించి, వారు పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోళమును ఆయనకు సమర్పించి ఆరాధించి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లలు, ఈ పూట దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఏమిటంటే, దేవుని ఆరాధించటానికి వారున్న ఊరు నుంచి, వారున్న దేశము నుంచి 2 సంవత్సరాల ప్రయాణం చేశారు. అమ్మా నా వైపు ఎంతకాలం ప్రయాణం చేశారు? వాళ్ళున్న ఇంట్లోనే ఆరాధన చేయొచ్చుగా. ఏమండి అమ్మా నా వైపు చూడండి. అమ్మా ఫోన్లే అవన్నీ పక్కన పెట్టండి, నా వైపు కాసేపు నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడిని ఆరాధించడానికి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆరాధన చేసుకోవచ్చు కదా, అదే నా ప్రశ్న. ఏమంటే చేసుకోవచ్చా? వాళ్ళ ఇంట్లో దేవుడు సర్వాంతర్యాన్ని, ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడే ఉంటాడు, ఆయన ఎందుకల్లందు లేడని సందేహం వలదు అని ఉంటాయిగా. ఏమంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడుగా, ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చా? లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటికి వచ్చి ఆయనను చూసి అత్యానంద భరితులై సాగిలపడి పూజ చేసి ఆరాధించి, ఏమండి ఆరాధనలో భాగమే కానుకలుగా సమర్పించి బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆరాధించి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఈ పూట మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం, మొదటి పాఠం ఏమిటంటే, మన ఇంట్లోనే మనం ఆరాధన చేసుకోకూడదు. అమ్మ అందరం ఏమైనా అర్థమవుతుందా మీకు? మన ఇంట్లోనే మనము ఆరాధన
చేయకూడదు. దేవుడు ఉన్నటువంటి మందిరంలోకి వచ్చి ఆరాధన చేయాలి. దేవుడు ఏ మందిరంలో ఉంటారు? ఏమండి, దేవుడు ఏ మందిరంలో ఉంటారు? చాలా మందిరాలు ఉన్నాయి కదా, చాలా సహవాసాలు ఉన్నాయి కదా. దేవుడు ఏ మందిరంలో ఉంటారు అని అంటే, ఏ దైవ సేవకుడైతే పరిశుద్ధంగా ఉంటాడో, ఏ దైవ సేవకుడైతే, అందరు దైవ సేవకులు పరిశుద్ధంగా ఉండరు, అందరు దైవ సేవకులు నీతిమంతులుగా ఉండరు, అందరు దైవ సేవకులు ఏమండి ఆ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి వాక్యాన్ని బోధించరు. ఏమండి, ఏ దైవ సేవకుడు పరిశుద్ధంగా జీవిస్తున్నాడో, ఏ దైవ సేవకుడు సాక్ష్యం చాలా కరెక్ట్గా మంచిగా ఉండిందో ఆ దైవ సేవకుడిని కనుగొని ఆ దైవ సేవకుడు యొద్దకి దేవుడు దిగి వస్తాడు. దేవుడు పరిశుద్ధుడు కదా, పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? పరిశుద్ధ స్థలంలోకి దిగి వస్తాడు. పరిశుద్ధుడైన దైవ సేవకుడు ఉన్నటువంటి స్థలంలోకి దిగి వస్తాడు. అన్ని చోట్లకి ఆయన దిగి రాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధపరచబడిన దైవ సేవకుడు ఉన్నటువంటి మందిరంలోకి ఆయన దిగి వస్తాడు. ఆయన నీతిమంతుడు, నీతిగా బ్రతుకుతున్న దైవ సేవకుని మందిరంలోకి ఆయన దిగి వస్తాడు. ఆయన ఏమండి, ఆయన మహాదేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన యథార్థవంతుడు. ఎవరండి ఆయన? యెహోవా యథార్థవంతుడు అంటుంది కీర్తన 25వ అధ్యాయం 8వ వచనం కనుక మీరు చదవగలిగితే, ఇప్పుడు అక్కర్లేదండి, కీర్తన 25వ అధ్యాయం 8వ వచనంలో ఆయన యథార్థవంతుడు అని ఉంది. యథార్థవంతుడైనటువంటి దైవ సేవకుడు ఉన్నటువంటి మందిరంలోకి ఆయన దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. వీళ్ళ ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. మోషేని దేవుడు సీనాయి పర్వతం మీద రమ్మన్నాడు. మోషేని పర్వాలేదు మీరు పిల్లల్ని చూడకండి. మోషేని దేవుడు సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు మోషేకి 40 రాత్రులు 40 పగళ్ళు పరలోకంలో ఉన్న మందిరాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏం చూపించాడండి? పరలోకంలో ఉన్న మందిరాన్ని చూపించాడు. పరలోకంలో ఇలాగ మందిరం ఉంటుంది. ఈ మందిరంలో మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు ఉంటాడు. ఈ మందిరంలో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఈ మందిరంలో దీపవృక్షం ఉంటుంది. ఈ మందిరంలో బలిపీఠం ఉంటుంది. ఈ మందిరంలో ఇలాంటి ఉపకరణాలన్నీ ఉంటాయి. ఇలాగే అచ్చం నువ్వు భూమి మీద తయారు చేసి మందిరం కడితే నేను వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉండడం. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు ఎక్కడ పడితే అక్కడ రాడు. అమ్మ, ఎక్కడ పడితే అక్కడికి వస్తారా? దేవుడు ఎక్కడ పడితే అక్కడ రాడు. దేవుడు పరలోకంలో ఉన్నారు అంటే పరలోకంలో ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఉపకరణాలు ఉన్నాయి. ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క యాజకుడు మెల్కీసెదెకు ఉన్నాడు. అక్కడ ఆయన పరిశుద్ధమైన ప్రదేశం కాబట్టి అక్కడ ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద కూడా ఆయన దిగి రావాలి అని అంటే, ఏమండి, భూమి మీద కూడా ఆయన దిగి రావాలి అని అంటే ఇక్కడ కూడా అచ్చం అలాగే మందిరాన్ని కట్టమన్నాడు. అమ్మ, ఎలా కట్టమన్నాడు? అలాగే మందిరాన్ని కట్టమన్నాడు. అప్పుడు నేను దిగి వస్తున్నాను అన్నాడు. దేవునికి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఏ మందిరంలో ఉంటాడయ్యా అంటే పరిశుద్ధంగా ఉన్నటువంటి సేవకుడున్న మందిరంలో ఉంటాడు. దేవుడు అన్ని చోట్లకి రాడు. ఏమండి, నా మాటలు అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చూస్తే ఎవరైనా తీయగలరా? సంఖ్యాకాండం 8:4 యెహోవా కనుపరిచిన మాదిరిగానే దీపవృక్షమును చేయించాలి అని చెప్పాడు. నేను ఎలా చూపించానో అలాగే చేయించాలి, నేను ఎలా చెప్పానో అలాగే చేయించాలి, ఏమి తేడా రావడానికి వీల్లేదు అని చెప్పాడు దేవుడు. ఏమండి, అది నిన్న పడిన వర్షం చుక్కలు పడుతున్నాయి, ఈ రోజు వర్షం పడలేదు, ఈ రోజు వర్షం రాదు. మీరు చక్కగా నా వైపు చూస్తూ 4 మాటలు ఆలకించమని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిర్గమాకాండం 25వ అధ్యాయం 40వ వచనంలో అంటాడు, 25:40 మీరు ఎవరైనా ఫాస్ట్ గా తీగలను ఉంటే తీసి పెట్టండి. 25:40లో అంటాడు, కొండ మీద నేను నీకు చూపించిన మాదిరిగానే మందిరాన్ని కట్టాలి అంటాడు. అమ్మ, అంతేనా? ఏమండి, జాగ్రత్త పడు, కొండ మీద నీకు చూపించిన మాదిరిగానే అచ్చం అలాగే కట్టాలంటాడు. ఏంటి ఆ మాదిరి? ఏమండి, ఆ మాదిరిలో బలిపీఠం ఉండాలి. ఏముండాలండి? బలిపీఠం అంటే సమర్పణ కలిగిన దైవ సేవకుడు ఉన్న మందిరంలోకి దేవుడు వస్తాడు. ఏమండి, బలిపీఠం దాటిన తర్వాత గంగాళం ఉంటుంది. ఏమంటుంది చెప్పండి? గంగాళం ఉంటుంది. గంగాళం అనగా శుద్ధీకరణ. తనను తాను శుద్ధీకరించుకుని, తన పాపముల కొరకు శుద్ధీకరించుకుని, ఈశ్వరక్తంలో కడుక్కొని ఆ మందిరంలోకి వచ్చే వారందరి నిమిత్తము శుద్ధీకరించు ప్రభు అని. ఏమండి, అలాంటి శుద్ధీకరణ కలిగిన దైవ సేవకుడు ఉన్నటువంటి మందిరంలోకి ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే పిల్లరా, కొంచెం లోపలికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే దీపవృక్షం ఉంటుంది. దీపవృక్షంలో ఏముంటుందండి? వెలుగునిచ్చే దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉంటాయి. ఏమండి, తన ఆత్మ దీపము వెలుగుతూ ఉన్నటువంటి దైవ సేవకుడు ఉన్నటువంటి మందిరంలోకి దేవుడు దిగొస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే పిల్లరా,
సముఖపు రొట్టెలో బలం ఉంటుంది. దేవునితో సహవాసం కలిగినటువంటి దైవ సేవకుడు ఉన్న చోటికి దేవుడు దిగొస్తాడు. ఎవరు పడితే ఆ దైవ సేవకుడు ఉన్న స్థలానికి దేవుడు దిగిరాడు. సముఖపు రొట్టెలో బలం అంటే సహవాసం. నేను ఆదివారపు ఆరాధనకి ఇక్కడికి రావాలంటే శనివారం అంతా కూడా రాత్రి అంతా కూడా దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. అప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చి వాక్యాన్ని బోధ చేయాలి. అలాగైతే సహవాసంలో ఉన్న దైవ సేవకుడు ఉన్న చోటికి దేవుడు దిగొస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే ప్రియులారా, ధూపవేదిక ఉంటుంది. ఏముంటుంది చెప్పండి మందిరంలో? ధూపవేదిక అనగా ప్రార్థనా జీవితం. ఏ దైవ సేవకుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడో, మోకాళ్ళ మీద ఉంటాడో, ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపుతాడో, ఆ దైవ సేవకుడు ఉన్నటువంటి మందిరంలోకి దేవుడు దిగొస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో మందసం మీద కెరూబుల మధ్యన ఏమండి కరుణాపీఠం మీద యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి కూర్చుని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ జ్ఞానులు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి 1000 ప్రయాసాలకు వచ్చి 2 సంవత్సరాలు అంటే ఏమంటే ఏం తిన్నారా పాపం కదండి. ఎన్ని కొండలు ఎక్కారు, ఎన్ని లోయలు దిగారు, ఎంత పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయో, ఎలా ప్రయాణం చేశారో కదండి. ఏమండి ఎన్ని తిప్పలు పడ్డారో. మొత్తం మీద వారు దేవుడిని దర్శించాలి, దేవుడున్న ప్రాంతానికి వెళ్ళాలి, ఆయనను ఆరాధించాలి, పూజించాలని వారు 2 సంవత్సరాలు ప్రయాసపడ్డారు. మరి మాకు మందిరం చాలా దూరంగా ఉందండి, అందుకని రాలేకపోతున్నామండి, దగ్గరగా ఉన్న చోటికి వెళ్ళిపోతామండి అంటారు చాలా మంది. దూరంగా ఉన్న దేవుడు దిగివచ్చే స్థలానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంద్రమ్మ కాలనీ నుంచి వచ్చారు చాలా మంది బిడ్డలు. ఏమంటే క్రిస్టియన్ పేట నుంచి వచ్చారు చాలా మంది బిడ్డలు. దేవుడు ఉన్న స్థలానికి వేయమైన ప్రయాసైన కష్టమైన ఆ ప్రాంతానికి చాలా మంది రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అది దేవుడిని ఆరాధించే జ్ఞానం అని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. దేవునికి దగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిగా మనం ఎక్కడికి వెళ్ళాలి ఆరాధించడానికి చెప్పండి? దేవుడు ఉన్న మందిరానికి ఆరాధన చేయడానికి వెళ్ళాలి. అందరూ సార్ చెప్పండి అమ్మా. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ మందిరానికి వెళ్ళి మనం ఆయనను ఆరాధన చేయాలి. అది మీరు కనుక్కునే బాధ్యత మీదే. మీ పిల్లల్ని స్కూల్లో వేయాలి. ఏమండి మీకు పిల్లలు దేవుడు 2 పిల్లల్ని ఇచ్చాడు అనుకోండి, 2 పిల్లల్ని స్కూల్లో వేయాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ స్కూల్లో వేసేస్తారా? మరి ఇక్కడ ఇందరు జగనన్న కాలేజీలో స్కూల్లో పెట్టారండి, అందరూ వేసేస్తామని అంటారా? అనరు. బెస్ట్ స్కూల్ కావాలా? ఎక్కడ అడుగుతారు, ఎక్కడ అడుగుతారు, అమ్మ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే ఒకరు అంటారు, ఏదో చెప్తారు, ఇంకో లేదు చెప్తారు. మొత్తం కొవ్వూరులో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఏ స్కూల్ బాగుంటుంది, ఏ స్కూల్లో క్రమశిక్షణ ఉంటుంది, ఏ స్కూల్లో బాగా టీచింగ్ బాగుంటుంది, బాగా ప్రయోజకులు అవుతారు, ఏ స్కూల్లో చదివిద్దాం, దూరం అయినా పర్లేదు, ఆటో పెడదాం, కష్టమైనా పర్లేదు, అక్కడే హాస్టల్లో ఫీజు కడదాం, 50,000 అయినా పర్లేదు, మన పిల్లలు మాత్రం ఏమవ్వాలి? ప్రయోజకులు అవ్వాలి, గొప్ప వాళ్ళు అవ్వాలి, మంచి స్కూల్లో చదివిద్దామని అలాగ ఆలోచిస్తారా? కనుక్కుంటారా? కనుక్కోకుండా దగ్గరగా ఉంది కదండి మీరు ఇక్కడ పంపిస్తామని అంటారా? ఏమండి పిల్లల చదువు విషయంలో ఎంతైతే శ్రద్ధ తీసుకుంటామో మన ఆత్మల రక్షణ నిమిత్తం, మనం పరలోక రాజ్యము చేరు నిమిత్తం ఒక భక్తి కలిగిన దైవ సేవకుడు ఉన్నటువంటి మందిరంలోకి అందరం కూడా రావాలి. అక్కడ దేవుని ఆరాధించి పరలోక రాజ్యానికి సిద్ధపడాలని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. అది భక్తి కలిగిన దైవ సేవకుడు కాదని నిఘా పెట్టాలి. వారి జీవితం మీద ఏమండి మనం ఒక అవగాహన వచ్చిన తర్వాత ఈయన భక్తి కలిగిన వాడు, ఈయన యథార్థవంతుడు, ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధంగానే జీవిస్తున్నాడు, ఈయన క్యారెక్టర్లో ఎక్కడ లోపం మనం కనుగొనలేనంతగా భయభక్తులు కలిగి ఉన్నాడు ఈ దైవ సేవకుడు. ఈ దైవ సేవకుడు దగ్గరికి వెళ్తే మనం పరలోక రాజ్యానికి శబ్దపరచబడతామని ఒక నిర్ధారణ మనకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చి ఆయనను దేవుని మనము ఆరాధన చేయాలి. దేవునికి దగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిగా మనం ఆరాధించడానికి ఒక స్థలమును మనము కనుగొనాలి. ఏమండి ఆయన దిగి వచ్చే ప్రదేశానికి, ఆయన దిగి వచ్చే మందిరానికి మనము వచ్చి ఆరాధన చేయాలి. నా మాట అర్థమవుతున్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది. 2వ మాట ఏమండి, నేను త్వరగా ముగిస్తాను. 2వ మాట, మనం వచ్చిన తర్వాత సాగిల పడాలి. ఏం చేయాలి చెప్పండి? వచ్చిన తర్వాత ఏం చేయాలి? సాగిల పడాలి. మీకు ప్రియులారా, పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడే కూర్చుని ఉంటారు. ఏంటి? తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు సింహాసనాసీనుడే కూర్చుని ఉంటారు. ఆయన అలా కూర్చున్న తర్వాత ఆయన క్రింద 24 పెద్దలు ఉంటారు. ఎవరండి చెప్పండి? 24 పెద్దలు ఉంటారు. 24 పెద్దలకి తల మీద బంగారపు కిరీటాలు ఉంటాయి.
ఏమండి అవన్నీ వాక్యాలన్నీ మీరు చూపించడానికి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం ఎవరైనా తీయగలిగితే చూడండి, అక్కడ మీకు కనపడతాయి. బంగారపు కిరీటాలు ధరించి ఉంటారు, వీణులు పట్టుకుని ఏమంటే ఆ వీణులు వాయిస్తూ ఉంటారు. వారు 24 పెద్దలు. ఏమండి దేవుని ఎదుటే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చునే రేంజ్ లో కుర్చీలు ఉంటాయి, అలాగే సింహాసనాలు ఉంటాయి, కుర్చీల మీద కూర్చుని వారు దేవుని ఆరాధన చేస్తూ ఉంటారు అన్నట్టు. ఏమండి అలా ఉన్నటువంటి ఆ పెద్దలు దేవుని చేతిలో ఉన్నటువంటి ఒక గ్రంథాన్ని, ఈ గ్రంథమును విప్పుటకు పరలోక రాజ్యం ఎవరైనా యోగ్యులు ఉన్నారా అని ప్రకటన చేయబడితే ఎవరు రావట్లేదంట. గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులు ఎవరు రావట్లేదంట. అప్పుడు యోహాను భక్తుడు ఇవన్నీ చూస్తూ ఏడ్చేస్తున్నాడంట, ఇదేంటి గ్రంథాన్ని విప్పగలిగిన యోగ్యుడు పరలోక రాజ్యం ఎవరూ లేరా అని ఏడ్చేస్తుంటే ఇంకొక దూత వచ్చి, ఆగు, ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన ఒక ఆయన ఉన్నాడు, గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన వస్తాడు విప్పుతాడని చెప్తే అలా చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారంట. ఆ గ్రంథమును తీసుకున్నారంట. ఆ గ్రంథాన్ని విప్పి ఏమండి అందులో ఉన్న అన్ని కూడా తెలియజేశాడంట. అప్పుడు ఈ యొక్క 24 పెద్దలున్నారు కదా, తండ్రి అయిన దేవుని ఎదుటే దర్జాగా సింహాసనాసీనులై కూర్చున్నటువంటి వీరు గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి తండ్రి ఎదుటే సింహాసనాసీనుడైన యేసు ప్రభుల వారి వద్దకు వెళ్ళి వీళ్ళ నెత్తి మీద ఉన్న కిరీటాలను ఆయన పాదముల దగ్గర పెట్టి సాగిలపడి నమస్కరించి ఆరాధన చేశారంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలే ఏమండి దేవుని ఆరాధన చేయాలి అంటే, సాగిలి పడాలి అంటే ఏమండి, సాగిలి పడాలంటే కిరీటం తీయాలా తీయద్దా? సాగిలి పడాలంటే కాలేజీ కూర్చుంటే సాగిలి పడలేము. సాగిలి పడాలంటే మనకున్న రేంజ్, మనం బయట కలెక్టర్ కావచ్చు, మనం బయట బ్యాంక్ మేనేజర్ కావచ్చు, మనం బయట చాలా డబ్బున్న వాళ్ళం కావచ్చు, మనం బయట చాలా హోదా కలిగిన వాళ్ళం కావచ్చు, కారు మీద రావచ్చు మందిరానికి. మందిరం లోపలికి వచ్చాక ఏం చేయాలండి, హోదా తీసి పక్కన పెట్టాలా ఏమండి, ప్రోటోకాల్ తీసి పక్కన పెట్టాలా ఏమండి, మనకున్నటువంటి ఆధిక్యతలన్నీ తీసి పక్కన పెట్టాలా. దేవుని ఎదుట సాగిల పడాలంటే ఇవన్నీ పక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి పిల్లరా, దేవుని ఆరాధించే విధానం ఎలాగంటే ఏమండి, దేవుని ఆరాధించే విధానం ఎలాగంటే దేవుడు దిగి వచ్చే స్థలమును కనుగొనాలి, అక్కడికి వెళ్ళాలి. నెంబర్ 1 ఏమండి. నెంబర్ 2 మనకున్న ఆధిక్యతలన్నీ తీసి పక్కన పెట్టి ఆయన ఎదుట ఏం చేయాలండి సాగిలి పడాలి. సాగిలి పడాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. అమ్మా ఏం చేయాలి, తగ్గించుకోవాలి. చాలా మంది మందిరంలోకి వస్తారు, కుర్చీలో దర్జాగా కూర్చుంటారు, వాళ్ళ మీద కాలేసుకుంటారు, ఆరాధన అంటే నిల్చోమంటే నిల్చుంటారు, ఇలా ఉంటారు అంతే. ఒక కదలిక ఉండదో, ఒక చప్పట్లు ఉండదో, దేవుడిని ఆరాధన ఒక సోయి ఉండదో, ఏముండదో. ఆయన దృష్టిలో ఇంకా బయట నేను రేంజ్ అన్నట్టుగా బిల్డప్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేయాలి. ఈ 24 పెద్దల టాప్ దేవుని తర్వాత అంత రేంజ్ లో వాళ్ళే కూర్చుంటారు. వాళ్ళు తమ సింహాసనములు దిగి ఏం చేశారంటే, తమ సింహాసనాలు దిగి, తమ ఆధిక్యతలను దిగి, తమ నెత్తి మీద ఉన్న బంగారపు కిరీటాన్ని ఆయన పాదముల దగ్గర పెట్టి, నీ రక్తం ఇచ్చి సర్వ లోకంలో ఉన్న జనులను కొని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన గొర్రెపిల్ల నీకు స్తోత్రమని కొత్త పాట పాడుతూ ఆరాధన చేశారట. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనం ఎంత గొప్పవారమైన దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏమంటే ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి విక్టోరియా మహారాణి దేవుని మందిరానికి వచ్చారట. వస్తే ఏమంటే మందిరం దాకా ఉంటారుగా, ముందు 4 కార్లు, వెనకాల 4 కార్లు, పోలీసులకి మొత్తం చాలా ఆడబిడ్డ ప్రోటోకాల్ ఉంటారు కదండి. వాళ్ళందరూ అక్కడ ఆగమన్నారంట. ఆగమని ఆమె ఒక్కతే వచ్చి మందిరంలో మోకాళ్ళు వేశారంట. మోకాళ్ళు వేస్తే పక్కన కూర్చున్న ఒక ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ చూసాము రాణి గారు అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి దూరం వెళ్ళిపోయిందంట. దూరం వెళ్ళిపోయి మళ్ళీ మోకరిస్తే ఈ రాణి గారు మళ్ళీ ఆవిడ పక్కన కూర్చున్న మోకాళ్ళు వేసిందంట. మళ్ళీ కొలు తెప్పిస్తే మళ్ళీ రాణి గారు మళ్ళీ లేకపోతుంటే పట్టుకుని, అమ్మ నేను బయట మహారాణిని, మందిరంలో నువ్వెంతో నేను కూడా అంతే, చక్కగా మోకాళ్ళు వేసి దేవుని వైపు చూడు, నా వైపు చూడొద్దని చెప్పిందంట. దేవునికి స్తోత్రం కలిగింది. మందిరంలో అందరం సమానమే. మందిరంలో ఆయన డబ్బున్నవాడు గడగలంతా కూర్చేయండి, మందిరంలో వీళ్ళ పేదోళ్ళకి బరక మీద కూర్చోమనండి. ఈ సిస్టమ్ ఏమన్నదో, మందిరంలో అందరూ సమానమే, అందరూ మోకరించాలి, అందరూ సాగిలి పడాలి, అందరూ తమకున్న ఆధిక్యతలన్నీ బయట విడిచిపెట్టి లోపలికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను ఆరాధించాలని ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క మాట చాలా విలువైన మాట, చాలా సుదీర్ఘమైన ఉపదేశం అందులో ఉంటుంది. అంతా చెప్తే మీకు మామూలుగా ఏమండి సాయంత్రం 4 అయిపోతుంది. కాబట్టి నేను క్లుప్తంగా అలాగా ఒక లైన్ హెడ్లైన్ మీకు చెప్తున్నాను. మీరు తర్వాత వాటిని ధ్యానం చేయాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేయాలి చెప్పండి? మొదటి పాయింట్ చెప్పండి.
చెప్పండమ్మా. తెలుగే కదా నేను చెప్పింది. హిందీ ఆయన ఉర్దూ లేకపోతే తమిళ తెలుగే కదా. దేవుని ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దిగి వచ్చే మందిరంలోకి వెళ్ళాలి. అక్కడ ఆయనను ఆరాధన చేయాలి. ఓకేనా అండి? మరి మాకు దగ్గరగా ఉందండి. ఆ పాస్టర్ గారు పరిశుద్ధంగా ఉండడండి, అయినా పర్లేదండి, మేము పాస్టర్ గారిని చూస్తాం ఏంటండి, దేవుడి కోసం వెళ్తామండి అని నామకార్థ సంఘంలోకి వెళ్ళకూడదు సుమా. నామకార్థ సంఘంలోకి వెళ్ళకూడదు సుమా. ఏమండి? ఏం కాదు నాన్న, ధైర్యంగా ఉంది, వర్షం ఏం లేదు, ధైర్యంగా. కాబట్టి మనము దేవుడు ఉన్నటువంటి స్థలంలోకి వెళ్ళాలి ఆరాధించడానికి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి చెప్పండి అమ్మ? నెంబర్ 2 ఏంటి చెప్పండి? సాగిలపడి ఆరాధన చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఏమండి? వారు ఆరాధించిన విధము, వారు పూజించారు. ఏం చేశారు? తర్వాత ఏం చేశారు? పూజ చేశారు. పూజ ఎవరో పెడతారు, పూజ చేయకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలండి? గౌరవించాలి. తల్లిదండ్రులను సన్మానం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? తల్లిదండ్రులను సన్మానం చేయాలి. కానీ పూజ మాత్రం తల్లిదండ్రులు చేయకూడదు, గురువులకు చేయకూడదు, ఎవరికి చేయకూడదు. పూజ ఎవరికి చేయాలి? పూజ దేవునికే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, మనము దేవునికే మాత్రమే పూజ చేయాలి, దేవుని మాత్రమే ఆరాధన చేయాలని ఒక పాయింట్ మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. వారు ఆయనను పూజించి ఏమిచ్చారంట? కానుకలు సమర్పించారు. చెప్పండి, ఏమిచ్చారు చెప్పండి? కానుకలు సమర్పించారు. కానుక ఆరాధనలో ఒక భాగం. కానుక ఎందులో భాగం చెప్పండి? కానుక దేవుని ఆరాధించడంలో ఒక భాగం. కాబట్టి వారు ఆరాధిస్తూ కానుకలుగా ఒక ఆయన బంగారం ఇచ్చాడంట, ఒక ఆయన సాంబ్రాణి ఇచ్చాడంట, ఒక ఆయన ఏమిచ్చాడంట? బోళము ఇచ్చాడు అని చెప్పి రాయబడింది. కాబట్టి పిల్లగా మనము దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం బంగారమును ఆయనకు ఆరాధనలో భాగంగా ఇవ్వాలి. ఏం ఇవ్వాలి చెప్పండి? ఇప్పుడు బంగారం ఎక్కడ తెచ్చామంటా బాబా నువ్వు? క్రిస్మస్ ఆరాధన ప్యాకేజీ బంగారం ఏమంటావా అని అనుకోకండి. బంగారం ఏమంటే బంగారం ఏమని కాదు నా అర్థం. బంగారము అనగా రాజరికమునకు గుర్తు. చెప్పండి ఏమిటండి? మీ బంగారం నేనేం అడగట్లేదమ్మా, కంగారు పడకండి. బంగారం అనగా ఏమిటి చెప్పండి? రాజరికమునకు గుర్తు. ఈయన రాజు, ఈయన దేవాది దేవుడు, దేవుని కుమారుడు, లోక రక్షకుడు, రాజాతి రాజు అని వారు ఆయనను ఆరాధన చేశారు. అది అక్కడ పాయింట్. మనం దేవుని ఎలా ఆరాధన చేయాలి అమ్మ? ఎలా ఆరాధన చేయాలి చెప్పండి అమ్మా. క్లుప్తంగా 2-3 హెడ్లైన్స్ చెప్పేసి ముగించేస్తాను. దేవుని ఎలా ఆరాధన చేయాలి చెప్పండి? ఆయన రాజుగా మనం ఆరాధన చేయాలి. చెప్పండి అమ్మ అందరూ ఒకసారి నాకు రిప్లై ఇవ్వండి. ఎలా ఆరాధన చేయాలి? రాజుగా ఆయనను ఆరాధన చేయాలి. ఏమండి? రాజు అంటే ఆయన దగ్గర ఏముంటది? అధికారం ఉంటుంది కదా. అధికారం ఉంటుందా ఉండదా? ఇప్పుడు రాజు గారు ఏదన్నా ఒక ఆర్డర్ ఇస్తే ప్రజలందరూ పాటించాలా వద్దా? రాజుకి ఎదురు చెప్తారా? ఏమన్నా ఎదురు చెప్తే బాగుంటుందా? ఏమండి? చట్టం ఒకటి చేస్తాడు రాజు, ఎదురు చెప్తే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? జైల్లో పెడతారు. ఇప్పుడు మనము ఆయనను రాజుగా ఆరాధన చేయాలంటే ఏమండి? ఏ బట్టలు వేసుకోవాలో మన ఇష్టమే కదా. ఏ బట్టలు వేసుకోవాలో మన ఇష్టమే, ఏమి తినాలో మన ఇష్టమే, ఎక్కడికి వెళ్ళాలో మన ఇష్టమే, ఏమి చూడాలో మన ఇష్టమే. ఏమండి? ఆయన ఇష్టమేం లేదు. మరి మనం ఆయన ఏమి ఆరాధిస్తాం రాజుగా? ఏమండి? ఆయనను రాజుగా ఆరాధన చేయాలంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించాలి. ఆయన ఏమి చూడొద్దన్నాడు? చూడకుండా ఉండి ఆరాధన చేయాలి. ఏమి తినొద్దన్నాడు? తినకుండా ఉండి ఆరాధన చేయాలి. ఏమి వినొద్దన్నాడు? వినకుండా ఉండి ఆరాధన చేయాలి. ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు? దుష్టుల సహవాసం చేయకూడదని చెప్పాడు కదా. దుష్టులు ఆలోచించుకున్నాడుగా, పాపల మార్గం నిలువక అపవాసం కూర్చుండగా అన్నాడా లేదా? ఎక్కడ కూర్చోకూడదని చెప్పాడు. ఆ మాట వినాలి. ఏమి తినాలో, ఏమి తినకూడదు, ఏమి వినాలో, ఏమి వినకూడదు, ఏమి చూడాలో, ఏమి చూడకూడదు. ఏమండి? ఇవన్నీ కూడా పాటించి ఆయనను నా జీవితంలో రాజుగా అంగీకరించి ఆరాధన చేయాలి. ఆయన అధికారములకు నేను ఒప్పుకోవాలి. అది మ్యాటర్. సామెతల గ్రంథకర్త అంటాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అలాగ ఒప్పుకుని ఆరాధన చేయాలని. ఆ బంగారం ఇవ్వటంలో అంత అర్థం ఉందని మీకు దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బంగారం సమర్పించడం అంటే ఏమిటంటారు? ఏమిటంటారు? ఏమండి? అయ్యా నీ అధికారమునకు నేను ఒప్పుకుంటున్నాను. ఆయన అధికారానికి ఒప్పుకుంటే గోడని విషయాలు చూడడం. ఏమండి? యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ఏమండి? సినిమాలు, సీరియల్లో, జబర్దస్తులు ఇంకా ఉంటాయిగా. ఏమండి?
ఏమిటేమిటో ఉంటాయి. అవన్నీ కూడా ప్రార్థనకు వస్తారు, మందిరంలో భక్తుల్లాగా పరిశుద్ధుల్లాగా దేవతల్లాగా కూర్చుంటారు, ఇంటికి వెళ్ళగానే ఛానల్ పెడతారు, ఎక్లేషన్ సినిమా పెట్టుకుంటారు కదా. అవునే కదా? ఏమండి, ఆయనను ఆరాధన ఎలా చేయాలి అంటే ఏమండి, ఆయన అధికారమునకు నా ప్రవర్తన అంతటి మీద నేను ఒప్పుకుని ఆరాధన చేయాలి. అర్థమైన వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పక్కర్లేదు. అర్థమైతే చెప్పండి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అధికారం నేను ఒప్పుకుంటే ప్రియులరా, ఏమండి, నేను ఇది చూడొచ్చా ప్రభు అని అడిగి చూడాలా, ఏదైనా ఇది తినొచ్చా ప్రభు అని అడిగి తినాలా. ఏమండి, భర్త అధికారానికి ఒప్పుకుంటారు భార్యలు చాలా మంది. ఏమండి, దేవుడు భర్తకు అధికారం ఇచ్చాడు, భర్తకు లోబడి ఉండమని చెప్పాడు భార్యకి. కానీ చాలా మంది భార్యలు లోబడతారా? లోబడరు. అని నీ ఇష్టమేనా అని భర్త చెప్పిన వాడికి ఎదురు చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, లోబడరు. మరి భర్తకే లోబడలేని వారు దేవుడికి ఏమో లోబడతారండి. దేవుడు అధికారములకు ఒప్పుకొని, ప్రభువా ఈ అధికారానికి ఒప్పుకుంటున్నానని ఎవరైతే భయభక్తులతో, కడుపులో భయం ఉంటే సినిమా ఎక్కడ చూస్తారండి, కడుపులో భయం ఉంటే సీరియల్ ఎలా చూస్తారండి, కడుపులో భయం ఉంటే జబర్దస్త్ ఏం చూస్తారండి, కడుపులో భయం ఉంటే ఏమండి, ఆయన అధికారములకు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలో చెప్పాడు బైబిల్లో. దేహం అంతా కప్పుకోమని చెప్పాడు. ఏమండి, అలాంటి వస్త్రధారణ వేసుకుంటాం. భయం ఉంటే, కడుపులో భయం ఉంటే. అధిక మాంసం తినొద్దన్నాడు. ఎప్పుడైనా తినొచ్చు, ప్రతి పూట నిసిలేకపోతే నాకు మొదటిగా నా ఓడి మాత్రం బైబిల్ ప్రకారం జీవించినట్టు కాదు. ఎలాగ వస్త్రధారణ వేసుకోవాలి, ఎలా తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, అన్ని ఆయన అధికారం ఉంది. ఆయన అధికారములకు మనము ఒప్పుకుని ఆయనను ఆరాధన చేయాలన్నాడు. అది బంగారమును సమర్పించడంలో ఉన్నటువంటి, ఆయనను రాజుగా అంగీకరించి ఆరాధన చేయడంలో ఉన్నటువంటి భావం అని. ఇంకా చాలా ఉంటుంది ఉపదేశం, అంతా చెప్పలేను. ఒక పాయింట్ మీకు ఇస్తున్నాను. దేవునికి గట్టిగా స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండవది ప్రియులారా, అందులోనే 4వ మాట, ఆ సాంబ్రాణిని వారు అర్పించారట, సమర్పణ చేశారట, కానుకగా ఇచ్చారట. సాంబ్రాణి దేనికి సాదృశ్యం? యాజకత్వానికి సాదృశ్యం. దేనికండి? యాజకుడు ఏమండి, ఆ సాంబ్రాణి ఏమండి, ఆ యొక్క ఇంకా చతుర్విధ పొడులు ఉంటాయి, 4 రకాల పొడులు సమభాగాలుగా చేసి ఆ 4 కలిపి ఆ నిప్పులు ఉంటాయి. నిప్పుల మీద ఈ పొడిని వేయగానే ధూపం వస్తుంది అనమాట అండి, పొగ వస్తుంది అనమాట అండి. ఆ పొగ దేవుడు ఆఘ్రానించి, ఇంపైన సువాసన ఆఘ్రానించినప్పుడు యాజకునితో మాట్లాడతాడు, యాజకునితో సమస్త విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఇప్పుడు పిల్లరా, మనము సాంబ్రాణి వారు ఎందుకు సమర్పణ చేశారు అంటే, ఈ రాజు, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ శిశువు యాజకుడు అని తెలియజేయడానికి ఏమండి వారు సాంబ్రాణిని వారు అర్పణగా ఇచ్చారు. ఏమండి, ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? చెప్పండి. యాజకుడు ఏం చేస్తాడు? తన పాపముల నిమిత్తము రక్తమును ప్రోక్షణ చేస్తూ ఉంటాడు. వచ్చిన ప్రజల నిమిత్తము రక్తమును ప్రోక్షణ చేసి పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. పాపము నుంచి పరిశుద్ధత వైపు యాజకుని పని అది. ఇప్పుడు ఈయన సర్వలోక పాపములను ప్రజలను విమోచించి, విడిపించి, పాపములను పరిహరించి, రక్షించి పరిశుద్ధులుగా చేస్తాడు అని చెప్పడానికి సాదృశ్యంగా సాంబ్రాణిని అర్పణగా ఇచ్చారని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి పిల్లరా, మనము దేవుడిని ఎలా ఆరాధన చేయాలి? ఆయన చిందించిన రక్తము ద్వారా మనల్ని మనము శుద్ధీకరించుకుని, ఏమండి ఎలాగండి, ఆయన చిందించిన రక్తము ద్వారా మనల్ని మనం ఏం చేసుకోవాలి? ప్రతి వారం మనల్ని మనము శుద్ధీకరించుకుని, మనల్ని మనం పవిత్రపరుచుకుని పరిశుద్ధులంగా వచ్చి ఆరాధన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఎలా పరిశుద్ధపరచుకోవాలి, ఎలా శుద్ధీకరించుకోవాలి, ఒక సుదీర్ఘమైన ఉపదేశం 7 పాయింట్లు ఉన్నాయి. అందులో అన్ని ఇప్పుడు చెప్పలేము. ఏమండి, ఎలా శుద్ధీకరించుకోవాలి అనే ఒక హెడ్లైన్ చెప్పాలంటే వాక్యం ద్వారా శుద్ధీకరించుకోవాలి. ఏమండి, దేవుని ఆత్మ ద్వారా శుద్ధీకరించుకోవాలి. అన్ని కూడా వచనాలు ఉన్నాయి, అన్ని చెప్పలేము. ఎలా శుద్ధీకరించుకోవాలంటే 7 పాయింట్లు ఉంటాయి. ఆ రకంగా మనము శుద్ధీకరణ చేసుకోవాలి. రోజు స్నానం చేస్తామా? చేయమా? ఉదయం చేస్తాం, సాయంకాలం చేస్తాం. ఒక వారం రోజుల దాకా స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది? పక్కకొచ్చి నుంచుంటే ఉండగలుగుతారా? ఉండలేరు. కాబట్టి మనం రోజు ఎలా అయితే స్నానం చేస్తూ ఉన్నామో, అలాగే వారానికి ఒకసారి ఆరాధన చేయడానికి 2 సార్లు మనం మందిరానికి వచ్చినప్పుడు అంతకు ముందే ఇంటి దగ్గర ఏం చేసుకోవాలండి? మనం శుద్ధీకరించుకుని, యేసు రక్తంలో కడుక్కొని, పాపాలన్నీ ఒప్పుకొని, ఏమంటే పరిశుద్ధత కలిగిన వారమై దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేయాలని అనే అర్థాన్ని తెలియజేయడం కోసం, ఆయన యాజకత్వాన్ని గుర్తు చేయడం కోసం వారు సాంబ్రాణిని వారు అర్పణగా ఇచ్చారని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. 3వది ఏమండి, వారు బోళమును వారికి దేవునికి సమర్పించారు, కానుకగా ఇచ్చారు.
బోళము దేనికనగా ఆయన మన కొరకు పడిన శ్రమలకు గుర్తుగా ఏమండి బోళమును వారు కానుకగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మన కొరకు ఏం చేశారు చెప్పండి? ముళ్ళ కిరీటమును ధరించుకున్నారు. మన కొరకు ఏం చేశారు చెప్పండి? 2 చేతుల్లో 2 మేకులు దిగ్గొట్టబడ్డాయి. మన కొరకు ఆయన 2 కాళ్ళకి ఒక మేకు, కాలు మీద కాలు పెట్టి మేకు దిగ్గొట్టబడింది. బల్లెముతో ఈ యొక్క భాగంలో బల్లెముతో పొడవబడ్డాడు. ఏమండి ఆయన ఒళ్ళంతా కూడా కొండరాలతో కొట్టినప్పుడు ఏమైందండి? చెల్చబడింది, దున్నబడింది, రక్తమంతా కారిపోయింది. ఆఖరి రక్త బొట్టు కూడా మన కొరకు ఆయన కార్చాడు అనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి పిల్లలు ఆయనను ఆరాధన చేయడానికి మనం ఏమండి, ప్రభువా నాకు శ్రమలు వచ్చినా, అబ్బా మన మాట ఆలోచించండి, నాకు శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, అన్నం ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, నాకు ఎటువంటి శోధన గుండా ప్రయాణించాల్సి వచ్చినా నిన్ను ఆరాధిస్తాను ప్రభు అనే ఒక తీర్మానంతో వచ్చి ఆయనను ఆరాధన చేయాలి. చాలా మంది ఏమన్నా ఆశీర్వాదం ఉన్నప్పుడు ఆరాధనకు వస్తారు, ఏమన్నా మేలు జరిగినప్పుడు ఆరాధనకు వస్తారు, కొంచెం ఏదైనా కష్టం వస్తే మానేస్తారు చర్చి. మనం పరలోక రాజ్యము చేరుట కొరకు భక్తి చేస్తున్నాం. ఈ మార్గంలో, ఈ ప్రయాణంలో ఎత్తులుంటాయి, పల్లాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి, శోధన. ఏమండి దేవుడే మనల్ని పరీక్షించడానికి ఏమన్నా పంపించవచ్చు. ఎవడైనా చదువుకునే వాడికి పరీక్ష పెడితేనే కదా తెలుస్తుంది. ఏమండి పరీక్ష లేకపోతే ఎవడో 100 మార్కులు తీసుకుంటే ఎలా తెలుస్తుంది? కాబట్టి భక్తులందరిలో ఎవరు శ్రేష్టమైన వాళ్ళని తెలుసుకుని దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం పాస్ అయిన విధానాన్ని బట్టి, ఉత్తీర్ణతను బట్టి మనకు బహుమానం ఇస్తాడట పరలోక రాజ్యంలో. అందరికీ ఒకే రకమైన బహుమానాలు ఉంటాయంటారా? ఉండవు. మీరున్న ఉపవాసాలను బట్టి, మీరు చేసిన భక్తిని బట్టి, మీరు ప్రార్థించిన విధానాన్ని బట్టి, మీరు ఆయన కొరకు జీవించిన జీవితాన్ని బట్టి మీకు సింహాసనం ఉంటాయి, కిరీటాలు ఉంటాయి, జీతం ఉంటుంది. పరలోక రాజ్యంలో ఎన్నెన్నో మహిమ, ఘనత మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. మన కొరకు వజ్రవైడూర్య మరకతములతో ఒక స్థలమును, ఒక గృహాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, అలాంటి దేవదేవుడు మన కొరకు భూమి మీద దిగి వచ్చిన ఈ సందర్భాన ఆయన మనం రక్షించుటకు వచ్చాడని ఎరిగిన వాళ్ళమై ఆయన ఉన్నటువంటి స్థలానికి వచ్చి ఆరాధన చేయాలి. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. నెంబర్ 1, ఆయన ఉన్నటువంటి స్థలానికి వచ్చి ఆయనను ఆరాధన చేయాలి. సాగిలపడి మనకున్నటువంటి ఆధిక్యతలన్నీ పక్కన పెట్టి సాగిలపడి మనం తగ్గించుకుని ఆరాధన చేయాలి. ఆయన రాజరికానికి అంగీకరించి ఒప్పుకుని మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుని ఆయనను ఆరాధన చేయాలి. ఆయన యాజకత్వానికి అంగీకరించి మనల్ని మనము శుద్ధీకరించుకుని ఆరాధన చేయాలి. శుద్ధీకరణ లేకుండా ఆరాధన చేయొచ్చా? మనల్ని మనం ఏసు రక్తంలో కడుక్కోకుండా, పాపాలన్నీ శుద్ధీకరించుకోకుండా, ఏమండి పరిశుద్ధతలోకి రాకుండా ఆరాధన చేయొచ్చా? చేయకూడదు. మనల్ని మనం పరిశుద్ధపరుచుకుని శుద్ధీకరించుకుని ఆరాధన చేయాలి. ఆఖరుగా ఏమండి ఎటువంటి శ్రమలోనైనా, ఎటువంటి కష్టంగా ఉండాల్సి వచ్చిన ప్రభువు నేను విడిచిపెట్టకుండా నిన్ను ఆరాధన చేస్తాననే ఒక తీర్మానంతో ఆ శ్రమలో కూడా ఆయనను ఆరాధన చేయాలి. అలాగున ఆయనను ఆరాధించాలని ఈ యొక్క క్రిస్మస్ రోజున దేవుడు మనకు వర్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఆయన పరలోక రాజ్యంలో మహాదేవుని కుడిపార్శ్వాన కూర్చుని ఉంటే దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ దివారాత్రుల్లో స్తుతింపబడుతూ ఉండేటువంటి రేంజ్ అక్కడ ఆయన్ని. అలా కూర్చుని ఉన్నటువంటి ఆయన, మనము పాపంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం చెప్పండి? పాపంలో ఉన్నాం, అపరాధంలో ఉన్నాం. మన తలంపులన్నీ పాపం కదండి. మన తలంపులే పాపం, మన ఆలోచనల పాపం, మన చేతులతో పాపాలు చేస్తున్నాం, కాళ్ళతో పాపాలు చేస్తున్నాం. పాపం మనకు వచ్చే జీతం ఏంటండి? మరణం. ఖచ్చితంగా మనం చచ్చిపోవాలి. పాపమునకు జీతం మరణం. మనం ఖచ్చితంగా నరకమే పోవాలి. పరలోక రాజ్యం వెళ్ళే ఛాన్స్ మాత్రం మనలో ఎవరికి కూడా లేదు. కానీ మనల్ని ప్రేమించిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కొరకు భూమి మీదకి పంపించాడు. అదే క్రిస్మస్ అంటే. ఆయన భూమి మీదకి వచ్చి ఏమండి మనందరి పాపము నిమిత్తం మనకు రావాల్సిన నరక శిక్ష నుంచి మనల్ని తప్పించుట కొరకు, పాపమునకు శిక్ష మరణం కదా, ఆ మరణం ఆయన శరీరం మీద ఆయనే వేసుకుని, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పవిత్రుడు కాబట్టి, ఒక పవిత్రుడు, ఒక ఆదాము ద్వారా మన అందరం ఎలాగైతే పాపిష్టులు అయ్యామో, అలాగే ఒక పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని బట్టి పరిశుద్ధపరచబట్టకు ఆయనే రక్తాన్ని చిందించి శరీరమంతా నలగొట్టబడి బలియాగమై ఒక గొర్రె పిల్ల వలె బలి పశువుగా మారి ఆయన మరణించి మరలా మరణాన్ని జయించి పునరుద్ధరణుడై తిరిగి లేచాడు. పునరుద్ధరణయ్యాడు. 40 రోజులు అందరికీ కనబడ్డాడు. అందరూ చూస్తుండగా పరలోకమునకు అలాగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా రెండవసారి ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే
ఆయనను మనము హృదయంలో రక్షకునిగా అంగీకరించి స్వీకరించి ఆయనను ఆరాధిస్తూ ఉంటే చాలు, ఆయన వస్తాడు ఏదో ఒక రోజున మనను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన మనందరము యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకుడిగా స్వీకరించి ఆయనను ఆరాధించే వాళ్ళంగా సిద్ధపడి రెండవ రకంలో ఎత్తబడే గుంపులో మనందరం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడి క్రిస్మస్ ఆరాధన ద్వారా మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ నా యొక్క నిండు ప్రేమ